ఏంది ఇది నైటీలో ఉంది? ఏంది నువ్వు రెడీ కాలేదా? ఏంటి నోట్ లెగుస్తుంది? రండే. ఎక్కలేసిందే నీ ఏ రుద్దుతావే? ఎంత రుద్దునా నువ్వు నేను రంగులు మారుతా ఉంటే. ఏయ్ ఇంకొకసారి విసిగించావనుకో. ఛే! ఏం తిప్పుకుంటే వెళ్తున్నావే? ఇప్పుడు అయ్యేటట్లేదు. వరవగారు ఒక 2 నిమిషాలు. ఓకే ఓకే సార్, పర్లేదు. వర్మగారు అన్నారు. ఇప్పుడు ఎందుకే? అంటే టీ ఏమైనా తాగుతారేమో అని. ఛా వసే ముందు రెడీ అవ్వే. ఎందుకంత ఫీల్ అవుతారు? బా 1/2 కేజీ కొట్టింది. ఇదిగో ఇవి తీసుకెళ్ళి కార్లో పెట్టేసి. కార్లో పెట్టాలా? నేను తొక్కి డిక్కీలో పెట్టాలి. నేను తాళం వేసుకొని వస్తా. ఎంత మగోడైనా పిల్లాన్ని చాకరీ చేయాల్సిందేనప్పా. చీ దీని అమ్మ జీవితం. రే మన మధ్యగాడు వచ్చినట్టున్నాడు. ఉండు నేను వెళ్ళి చూసి వస్తా. నేను వచ్చాండు. అవరా నువ్వు నాకు చెప్పిన విషయం వర్మకు తెలిస్తే ఏమవుతుంది? ఆ టాపిక్ ఎత్తాను గో పగిలిపోద్ది. వద్దులే. ఎవరు ఇల్లు కట్టిన బెల్దారి మొత్తం ఎట్టోగుతుంది. అన్ఎడ్యుకేటెడ్ బెల్దారి. ఎక్కడికి వెళ్ళిపోయిన వరకు చెల్లి వచ్చేసింది కదా, నేను అర్జెంటుగా మచ్చగాడికి ఫోన్ చేసేచ్చా. ఫోన్ ఇది వర్మగాడు వచ్చి లోపల ఏం చేస్తాడేమో. చేయాల్సినది చేసి బయట నిలబడి ఒకటి లోపల రా. ఏం మాట్లాడవేంటి? ఏదో 2 పేర్లు తాగుతున్న పిన్ను మర్చిపోయినా. నీకు సెన్స్ ఉందా? హలో హలో ఏంటి చెల్లి ఇంటికి వచ్చేసింది. నువ్వు రా. ఏం మాట్లాడుతున్నారా? ఇందాక నుంచి అడిగి వెళ్ళిపోయి నువ్వు. వాడు నిన్ను వెతికి ఎంత టెన్షన్ పడో తెలుసా అసలు నీకు? అదే మచ్చా, కావ్య ఇంటికి వచ్చేసింది. ఇక మనం వెతకవలసిన పనిలే, నువ్వు ఇంటికి వచ్చేసి. రే ఫోన్ ఒకసారి అడిగివు. వాడు కావ్యకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. మూసుకుని ఫోన్ ఎవరా వాడికి? రే ఇద్దరు నీతో మాట్లాడాలంట వాడు. హలో రే కావ్య వచ్చేసింది, నువ్వు కూడా వచ్చేయి. అది కాదు రా, నేను చెప్పే. హలో హలో